ఫ్రెండ్స్, మేమైతే విలేజ్కి వచ్చామన్నమాట. ప్రస్తుతం మేము ఇప్పుడు తోటలో ఉన్నాం. నేను వినాయకుడు చేశాను, అది మీకు చూపిస్తాను. రండి చూపిస్తాను. చూడండి, నేను చేసిన వినాయకుడు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వర్షం పడుతుందని మా తాత అయితే ఆవుల్ని సాల్లో కట్టారనమాట. అక్కడైతే మనుషులు ఉంటాము, ఇక్కడైతే ఆవులు ఉంటాయన్నమాట. ఎందుకో క్లైమేట్ చాలా చల్లగా ఉంది, వర్షం పడుతుంది అనమాట. మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి చూపిస్తాను, రండి. చూడండి, ఇదనమాట డబ్బ చెట్టు అనమాట. ఇందులో కాయలు ఎట్లా కాస్తాయి చూడండి. చాలా కాయలు ఉన్నాయన్నమాట ఇందులో. చూడండి ఒక్కొక్క కాయ ఇలా ఈ సైజులో ఉందన్నమాట. చాలా బాగున్నాయి చూడండి. ఒక్కొక్క జడ్డకు 2, 3, 10 అలా కాస్తున్నాయి. చాలా ఉన్నాయి ఇంకా. చూడండి, మీకు కావాలంటే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇస్తాను, అక్కడి నుంచి బుక్ చేసుకోండి. ఎన్ని వచ్చాయో చూసారా. ఒక జడ్డకు 5 ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ చూడండి, జడ్డకు 5 ఉన్నాయన్నమాట. చూసారా. చూడండి, ఇంకా వర్షం పడుతుంది. ఈ జడ్డకు చూసారా చాలా ఉన్నాయన్నమాట. ఈ జడ్డకు ఒక 6, 7 ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. చెట్టు మొత్తం చాలా పళ్ళు ఉన్నాయి అనమాట. ఇది ఆవుల కోసం వాటర్ అనమాట. మేము కూడా కడుక్కోవడానికి ఉపయోగిస్తాం అనమాట. ఇది చూసారా, ఈరోజు మా తాతయ్యలు నీరు మోసుకొని వస్తారనమాట. చూడండి, తడిస్తే. చూడండి, మేము సమ్మర్ హాలిడేస్లో వచ్చినప్పుడు గడ్డి ఇంత ఉండేది, ఇప్పుడు ఇంత మారిపోయింది. ఊరంతా చాలా మారిపోయింది అనమాట. చెట్టు కూడా కొంచెం చిన్నగా ఉండే, కానీ ఇప్పుడు పెద్దగా అయిపోయింది. చూసారా ఎంత పెద్దగా అయ్యాయి. పూలు కూడా కాస్తున్నాయి అన్నమాట. చూడండి.